హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే అయితే ఈరోజు ఫ్రైడే. మా అబ్బాయి ఫాస్టింగ్ లేడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా వాళ్ళిద్దరికి లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు వేసాను. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు అయితే వేసాను. ఇవైతే కొంచెం చిటపటమన్నాక క్యాబేజీ అయితే కట్ చేసి ఇచ్చారు మా హస్బెండ్. అయితే ఇవైతే ఎగిపోయినాయి. క్యాబేజీ అయితే ఇందులో వేసేస్తాను. రైస్ అయితే కడిగేసుకున్నాను. రైస్ కడిగేసి వెనకాల పెట్టేస్తున్నాను. ఇదైతే కొంచెం ఎగిపోయినాయి. మళ్ళీ కొంచెంసేపు ఉంటే మాడిపోతాయి. టేస్ట్ మారిపోద్ది మాడిపోతే. క్యాబేజీ అయితే వేసేస్తున్నాను. క్యాబేజీ వేసేసి కొద్దిగా ఇందులో పసుపు అయితే వేస్తాను. ఫస్ట్ పసుపు అయితే వేస్తాను, తర్వాత వేస్తాను సాల్ట్. పసుపు అయితే వేసాను. ఇది కొంచెం అటు ఇటు కదిపేసి లిడ్ పెట్టేస్తాను. ఈరోజు ఏంటంటే ఈరోజు మేము ఊరు వెళ్తున్నాము. నైట్ మా అబ్బాయి నేను వెళ్తున్నాము ఊరు, ఆంధ్ర. ఇంకా అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుంచి చూస్తాను ఏం చేయాలో ఏంటో. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా ఏగలేదు. కొంచెంసేపు ఉన్నాక సాల్ట్ అయితే సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను. సరిపోతే ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం బాగా మగ్గిక వేయొచ్చని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. మూత పెట్టేస్తున్నాను. నేనైతే వాటర్ మరగబెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ పెట్టుకుంటాను ఎప్పుడూని. అలాంటిది ఈరోజు ఫస్ట్ నేను లెగడమే లేటు. ఇంకా మళ్ళీ బాక్స్లో ఆగిపోతాయి అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేసి కూర వేసేసి అది అవినప్పటికీ ఇంకా వేరే స్టవ్ మీద అప్పుడు వాటర్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా కూర అన్నంతో ఉండిపోయాను. అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. కూర కూడా అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది కదా. సిమ్ మీద మగ్గితేనే బాగుంటుంది. పెద్ద మంట పెట్టేస్తే అయిపోతుంది కానీ బాగోదు. సిమ్లోనే మగ్గితే బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పి అన్నం అయితే అయిపోయింది. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంటే అయిపోతుంది. ఇంకా ఈరోజు అయితే మా అబ్బాయి నేను ఊరు వెళ్తున్నాము. మా అమ్మాయి వాళ్ళకి ఆఫీసులో ఏదో ఎక్కడికో వెళ్తున్నారన్నమాట. రేపు వెళ్తారు మార్నింగ్. రేపు ఫస్ట్. ఇంక 2 డేస్ మేము ఎందుకులే అని చెప్పేసి మేమిద్దరే ఉండాలి కదా. మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన బిజీలో ఆయన ఉంటారు. ఇంకా అందుకని మేమిద్దరం అయితే ఊరు వెళ్తున్నాం. మా అమ్మాయి ఇంటి దగ్గర ఉంటే వెళ్ళడానికి ఉండదు. సాటర్డే సండే అయినా కూడా ఆ అమ్మాయి ఎలాగ వెళ్తుంది కాబట్టి మేము ఇలా వెళ్తున్నాం. ఇప్పుడైతే నేను వాటర్ అయితే పెట్టుకున్నాను. ఒక కప్పు వాటర్ వేసుకుని కొంచెం జీర, కొంచెం దాల్చిన చెక్క వేసాను. అదైతే మరుగుతుంది. అది కొంచెం మరిగాక వడక పెట్టేసుకుని అక్కడ ఫ్యాన్ దగ్గర పెడతాను. కొద్దిగా చల్లారిపోద్ది కదా, తాగేస్తాను. ఈరోజైతే నేనే ఉన్నాను కదా ఫాస్టింగ్. వాళ్ళిద్దరికైతే బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా ఇంకా ఏం సర్దుకోలేదంటే సర్దుకోవాల్సిన అవసరం ఏం లేదు. అన్ని బట్టలు అన్నీ అక్కడ ఉంటాయి వేసుకోవడానికి. ఏంటంటే ఓన్లీ ఫేస్ క్రీమ్స్, బ్రష్లు అవి పెట్టుకోవాలి. ఎందుకంటే మేము 2 డేసే. సండే నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోతాం. మండే మార్నింగ్ కల్లా ఇక్కడ ఉంటాం అన్నమాట. 2 డేసే కదా, ఇంకా అవన్నీ పెట్టుకోవాలి. కొంచెం చార్జర్లు అవన్నీ, ఈ మైక్ ఇవన్నీ పెట్టుకోవాలి. డ్రెస్సులు అయితే ఏం పెట్టుకోను. అంతే సింపుల్గా ఒక చిన్న బ్యాగ్తో వెళ్ళిపోతాం అన్నమాట. వాడు ఒక డ్రెస్ తెచ్చుకుంటాడు అంతే. వాడు కూడా ఒక నైట్ ట్రాక్ అది అంతే. పిల్లలకైతే బాక్స్ అయిపోయింది. అన్నం అయిపోయింది. అన్నం అయితే బాక్స్లో తీసేస్తున్నాను. కూర కొంచెం మగ్గిపోయాక వాడికి అయితే అన్నం కలిపేస్తాను. మా పాపకైతే ఒక బౌల్లోకి అయితే తీసేస్తాను. ఎందుకంటే తను విడిగానే పెట్టమంటది, వాడైతే కలిపేసి పెట్టమంటాడు. ఇంకా అందుకని చెప్పేసి రైస్ అయితే చల్లారుతుందని చెప్పేసి ముందైతే వాటిలోకి తీసేసాను. దానికి చల్లారిపోయినా పర్లేదు. ఇదైతే వాటర్ అయితే ఇదే ఇంకా చల్లారలేదు. తాగుదామని చెప్పి వచ్చాను కానీ చల్లారలేదు. సర్లే అని చెప్పేసి మళ్ళీ కూర దగ్గరికి వెళ్ళానమాట. ఇంకా ఏంటిది, అదే కూర అయితే మగ్గిపోతుంది. ఒక కూర అయితే దానికి ఒక బౌల్లోకి అయితే ఫస్ట్ తీసేస్తాను. చిన్న బౌల్లోకి మా అమ్మాయికి తీసేసి ఆ తర్వాత ఒక పెద్ద బౌల్లోకి తీసేసి ఆ మూకుట్లోనే అన్నం కలిపేస్తాను. వాడికి కలిపేసి బాక్స్ అయితే రెడీ చేసేయాలి. మా పాప బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అన్నం పెట్టేసాను, కూర తీసాను. ఇంకా నైట్ మర్చిపోయాను. మనకి 28 ఉండేవారు కదా, 268 మంది ఉండేవారు.
నైట్ మనం వీడియో పెట్టి నేను పడుకునిపోయాను. పొద్దున్న లేచినప్పటికి 29 ఉన్నారు. ఎవరో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. డైలీ ఒక సబ్స్క్రైబర్ పెరిగితే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైనా ఒక రోజు గ్యాప్ వచ్చిందనుకో పెట్టడం అవసరమా, ఎవరు రావట్లేదుగా అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ 29 మాట ఇంకొకరు వచ్చారు. ఆడికైతే అన్నం కలిపేసాను, దానికైతే బాక్సులు తీసాను. అదైతే పిల్లల బాక్స్ అయితే అలా రెడీ అయిపోయింది అనమాట. ఈ లోపల మా అబ్బాయి అయితే స్నానం చేసి వచ్చేసాడు. అమ్మ నాకు టిఫిన్ అవుతుందా వెళ్ళిపోవాలంటే అయిపోయిందా అని చెప్పేసి అన్నాను. వచ్చి చూశాడు, అయిపోయిందా, అయితే సరే వెళ్ళిపోతున్నానులే అంటున్నాడు. నేను అలా అన్నా కూడా నేను ఆమ్లెట్కి అయితే రెడీ చేశాను. కొద్దిగా బౌల్ తీసుకుని కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, ఒక 2 స్పూన్లు శనగపిండి అయితే వేసాను. ఎందుకంటే ఒక 2 కోడిగుడ్లు ఏం కడుపు నిండదు కదా అని చెప్పేసి కొద్దిగా మొన్న శనగపిండి తీసుకున్నాను కదా, 2 స్పూన్లు వేసాను. అది పెట్టాను, పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఇదైతే కలిపేసాను పిండి. ఇప్పుడు ఇందులో అయితే ఒక 2 కోడిగుడ్లు చెదగొట్టేసి వేసి ఇలా షేక్ చేసి అప్పుడు వేసేస్తాను అనమాట. కోడిగుడ్లు అయితే 2 కోడిగుడ్లు వేస్తున్నాను వాడికి. మా అమ్మాయి కూడా తింటే బాగుండు, ఏం తినదు, పెద్ద తలపోటు దాంతోనే. కోడిగుడ్డు వద్దంటది, మళ్ళీ ఉడకబెట్టింది వద్దంటది. ఉక్కురెత్తే ఈ మధ్యలో కొద్దిగా తింటుంది కానీ ఉడకబెట్టిందని మళ్ళీ లోపల తీసి పక్కన పెట్టడం అలా చేస్తుంది. ఉక్కుర కూడా తినేది కాదు. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం పర్వాలేదు. ఇది వరకల మీద కొంచెం పర్వాలేదు, కోడిగుడ్డు ఉక్కుర అది తింటుంది. నన్ను అసలు తినేది కాదు. మా అమ్మాయి ఫుడ్ విషయంలో మాత్రం చాలా తలపోటు వచ్చేది నాకు. మా అబ్బాయి అయితే ఏదన్నా తినేస్తాడు, ఏం పెట్టినా. ఆఖరికి కూరలు ఏమి లేవు డాడీ, కొద్దిగా నూనె కారం వేసి పెట్టినా కలిపేసి అంటే తినేస్తాడు. అలాంటోడు వాడు. ఈ అమ్మాయికి అయితే ఏది నచ్చదు, అన్నీ ఇలా ఉండాలి అలా ఉండాలంటది. ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఇంకా వాడికి ఇచ్చేస్తాను అనమాట. వాడికి ఇచ్చేసి తర్వాత మా అమ్మాయికి అయితే పెరుగన్నం కలిపేస్తాను. మా అమ్మాయికి పెరుగన్నం కలిపేసి పెట్టేస్తాను. తను కూడా వచ్చేస్తుంది, రెడీ అయిపోయింది. వాడికి ఇచ్చేసి మా అమ్మాయికి అయితే పెరుగన్నం కలిపేస్తాను అనమాట. పాలు అయితే కాసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం హార్లిక్స్ కలుపుకొని తాగుదామని చెప్పి. ఒక 3 days నుంచి ఈ ఇంట్లో పనులు అలా 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 అయిపోతున్నాయి. ఇంట్లో ఎడిటింగ్ చేసుకోవడం, పనులు చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఏమన్నా అవసరమైతే బయటకు వెళ్దాం, అంతేగాని మళ్ళీ పక్కన పెట్టేసాను నా హెల్త్ కేర్. రోజు హార్లిక్స్ తాగాలి బోన్ స్ట్రెంత్ కోసం అని స్టార్ట్ చేశాను. ఒక 10 days తాగాను. ఒక 3 days నుంచి మర్చిపోతున్నాను. నైట్ పడుకున్నప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు తాగుదామంటే పెరుగన్నం తింటాం కదా అని తాగట్లేదు. ఇప్పుడైతే గుర్తొచ్చింది. ఇప్పుడైతే కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు తాగొచ్చు కదా అన్నట్టు కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట. గుర్తొచ్చినప్పుడు కలిపేసి పెట్టేసుకుంటే ఎదురుగుంటా కనబడతాయని కలిపేస్తున్నాను. పాలు అయితే మరిపోయినాయి, ఇందులో వేసేసాను. కొద్దిగా షుగరు, కొద్దిగా పౌడర్ అయితే వేసాను, కలిపేసాను. ఆ పాల మీద మూత పెట్టేస్తే ఈ హార్లిక్స్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకో, మా అమ్మాయికి అయితే కొద్దిగా పెరుగన్నం కలిపేసి పెట్టేయాలి అంతే. పొద్దున్నే ఒక హడావుడిగా ఉంటుంది. లేచిన వెంటనే కొంచెంసేపు కూర్చుని అలా రిలాక్స్ అవుదాం అనుకుంటాను, అసలు అవ్వదు. లెగడం లేటు, లేచిన కాడి నుంచి ఇంకా నాన్ స్టాప్ 10:30 వరకు నాన్ స్టాప్గా ఇంకా అలాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. మా అమ్మాయికి అయితే పెరుగన్నం కలిపేస్తున్నాను. తనకి కొద్దిగా అన్నం వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెరుగు వేసేసి కలిపేస్తాను. కొద్దిగా వాటర్ వేస్తాను, హాట్ వాటర్ కలిపేసి అయితే పెట్టేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. వీడియో మీరు ఓపెన్ చేశారంటే కనీసం ఒక 3 minutes అన్నా పూర్తిగా చూడండి. ఎందుకు ఓపెన్ చేసి వదిలేశారనుకో అది పక్కకి వెళ్ళిపోతుంది, వీడియో ఎవరికి రీచ్ అవ్వదు. వీడియో మీరు ఓపెన్ చేశారంటే ఒక 3 minutes, మొత్తం చూడకపోయినా కనీసం 3 minutes అని చూడండి. వీలైతే మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఊరు వెళ్తే అక్కడ ఏమన్నా అవకాశం ఉంటే వీడియోస్ అక్కడ కూడా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. దానికైతే కలిపేసి పెట్టేసాను అనమాట. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.